సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. ఏంటి అసలు యాక్చువల్గా మీరు అక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఇప్పటికీ నేను 4 సార్లు ఇన్ డిఫరెంట్ కంట్రీస్ ఓవర్ మై కెరియర్ మారటం, వర్క్ చేయటం జరిగిందండి. నేను ఒక 7 ఏళ్ళు ఇండియాలో పనిచేసి తర్వాత యూరోప్కి వెళ్ళాను. ఒక 7 ఏళ్ళు యూరోప్ తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చాను. ఒక 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ యూరోప్కి వెళ్ళాను, మళ్ళీ వెనక్కి వచ్చాను. మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ నౌ ఐఎమ్ ఇన్ ఆస్ట్రేలియా. ఇంకా జపాన్ ఉంది, ఇంకా న్యూజిలాండ్ ఉంది, ఆ తర్వాత మళ్ళీ యూరోప్ ఉంది. ఓకే, ఇది నా ఐటినరీ ఇన్ ద పాస్ట్ అండ్ కమింగ్ ఫార్వర్డ్. ఎప్పుడు మనం పుట్టిన చోటే ఉంటే ఎట్లా? we should explore world, we should experience things. అట్లాగే మా బాబు పెద్ద అవుతున్నప్పుడు నాకు 25 ఏళ్ల వయసు వరకు రాని ఎక్స్పీరియన్సెస్ వాడికి 10 ఏట నుండి నేను క్రియేట్ చేశాను. సో ఇట్స్ పార్ట్లీ ఆల్సో ఫర్ హిస్ గ్రోత్. సో ఇవన్నీ ఏంటి కంట్రీస్ తిరగడం అని ఒక బకెట్ లిస్ట్ ఏమైనా పెట్టుకొని వెళ్తున్నారా, లేకుండా యాజ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ జర్నీ ఎలా వెళ్తుంది అసలు? అంటే అవకాశాన్ని బట్టి, మన ఇంట్రెస్ట్ బట్టి. ఐ కేమ్ ఫర్ ఎ లెక్చర్ టూర్ టు ఆస్ట్రేలియా 2018లో. ఆల్రెడీ 2000లో నేను ఆస్ట్రేలియా వచ్చాను మొదటిసారి. అప్పుడు వచ్చినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ హై ప్రొఫైల్ విజిట్. ఈ కంట్రీలో టాప్ రేటెడ్ రేడియో షో ఫిలిప్ ఆడమ్ షోస్కి వచ్చాను. మాస్టర్స్ డిగ్రీ తెచ్చుకొని ఆ పాయింట్స్ని ఉపయోగించుకుని ఈ దేశంలో సెటిల్ అవ్వటానికి ఇమైగ్రేషన్ కోసం వాడుకుంటున్నారు. ఒక పర్పస్ కోసం చదువుతున్నారు. కానీ వాట్ ఈస్ ద రిజల్ట్ అండి? ద రిజల్ట్ ఈస్ 1/3 the population is in households where at least one master's degree holder is there. Okay. మనం నిరక్షరాస్య దేశం నుండి వస్తున్నాం. గత 15 ఏళ్లలో కాస్త కష్టపడ్డాము. రఫ్లీ 70% లిటరసీ, మన లో లెవెల్ స్టాండర్డ్స్ ప్రకారం 70% లిటరసీ ఉంది మన దేశం. ఈ దేశంలో, as I said to you, 1/3 the population comes from homes where there is a master's degree. Regular university కాకుండా tertiary education, master's level. The quality of the people will be different కదా. అంత చదువుకున్న వాళ్ళు. ఇక్కడ మతం లేదు, there is no state religion. చర్చిలన్నీ ఎలా తెల్లబోతా ఉంటాయి. there is no interference of religion. ఏదో మీరన్న మన వాళ్ళు తీసుకొచ్చి మతాన్ని తెచ్చుకోవటమే తప్పిస్తే జనరల్ లైఫ్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇస్ క్లీన్, ఇట్ ఈస్ బ్యూటిఫుల్, ద నేచర్ ఈస్ వండర్ఫుల్. ఇక్కడ మీరేం చేస్తున్నారు యాక్చువల్గా? అక్కడ అంటే బోల్డన్ ఇష్యూస్ ఉన్నాయి, యూస్ టు బి లైక్ ఇలాగే ఏదో ఒక ఇష్యూ కోసం మాట్లాడేవాళ్ళు, కనిపించేవాళ్ళు. ఇక్కడ లైఫ్ ఎలా ఉంది మీది? ఇక్కడ నా లైఫ్ ఈజ్ నాట్ అన్ యాక్టివిస్ట్ లైఫ్ ఫర్ ఆస్ట్రేలియా. నా 50th బర్త్డే రోజు నేను I made an announcement. వచ్చే 5 ఏళ్లలో I'm going to change things in the way I do my activism. Okay. Soon after I started what I explained to you. Unfortunately, COVID కారణంగా 2 ఏళ్ళు and a little more time I spent in public education. ప్రాణాలు కాపాడటం డాక్టర్లే కాదు, కరెక్ట్ స్టెప్స్ ఏమిటి, అవి ఎలా తీసుకోవాలి చెప్పే అడ్వైజ్ ఇచ్చే పని కూడా ప్రాణాలు కాపాడే పని. నేను స్థాపించబోయే, ఒంటరిగా కాదు చాలా మందితో కలిసి, ఈ విశ్వవిద్యాలయం అన్నది ఇట్ విల్ బి ఫర్ యాక్టివిజం. ప్రిసైజ్లీ ఇటువంటి పనులు చేయటానికి, సైన్స్ యొక్క సమాధానాలు, సైన్స్ యొక్క మెసేజ్ అందరికీ చేరటానికి ఉపయోగపడేటట్టు. ఆఫ్ కోర్స్ నేను కొత్త దేశంలో సెటిల్ అవుతున్నాను కాబట్టి, అది టెంపరీగా ఉంటున్నాను కాబట్టి కొన్ని వేరే పనులు చేయాలి, కొన్ని వ్యాపారాల్లో ఉన్నాను. సో దీస్ ఆర్ ద ప్యారలల్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. మీకు నా ఇంట్రెస్ట్, నా గురించి ఇంట్రెస్ట్ ఏంటంటే నా యాక్టివిజం. ఎగ్జాక్ట్లీ ఏం చేస్తున్నారు? మై యాక్టివిజం ఇస్ వాట్ ఐ టోల్డ్ యూ. వీఆర్ ప్రిపేరింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక మాస్టర్స్ లెవెల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్, దానికి కావాల్సిన వనరులు, అట్లాగే దిస్ నీడ్స్ టు బి ఎస్టాబ్లిష్. బ్రాడ్గా ఈ ఆస్పెక్ట్స్ మీద వీఆర్ ఫోకసింగ్. నేను
నా యాక్టివిజం ఈజ్ ఇన్ ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ద ఫ్రెంచ్ రిలేటెడ్ వన్ ఫ్రాన్స్లో, బెల్జియంలో, దట్ కంటిన్యూస్. ఎక్కువగా మీడియాలో నేను మొదలుపెట్టడం నేను ఒక్కడినే చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, అందరు చేసుకుంటారు. బట్ ఐఎమ్ మూవింగ్ ఆన్ టు అదర్ ఏరియాస్. ఇండియాకి రాకముందు, తిరిగి రాకముందు నేను ఐ వాజ్ డూయింగ్ అదర్ థింగ్స్ కదా, హ్యూమన్ రైట్స్ అండ్ యాక్టివిజం ఆఫ్ దట్ లెవెల్, యునైటెడ్ నేషన్స్. మళ్ళీ ఆ దశకి వెళ్తుంది, నాట్ ఎగ్జాక్ట్లీ దే, బట్ బిల్డింగ్ అదర్ థింగ్స్. దట్స్ వాట్ ఈస్ కీపింగ్ మీ బిజీ అండి. ఓకే, సో ఈ యూనివర్సిటీ అనేది లైక్ ఫిజికల్ గా కనిపిస్తుందంట, లేకుంటే ఆన్లైన్ కోర్సులు ఎలా ఉంటుంది, ఎక్కడ పెడతారు మరి? ఎక్కడ అన్నది నీడ్స్ టు బి డిసైడెడ్ అండి. యాజ్ ఐ సెడ్ ఒక 3 ఏళ్ళు పడుతుంది, బట్ వీ విల్ బి డూయింగ్ ఇట్. పేరేం పెట్టబోతారు? పేరేముంటుంది? It will be a foundation for humanism. Okay. The foundation will establish the universe. అయితే మనం మీరు చెప్పిన దాంట్లో కరోనా టైంలో మనకి బోల్డని మిత్స్ ఉన్నాయి, దాన్ని మించినటువంటి సెంటిమెంట్ లో లేకుంటే ఒక మూఢనమ్మకాలు ఉన్నప్పుడు వెన్ యూఆర్ వర్కింగ్ విత్ మన జర్మనీతో వాళ్ళతో, ఫ్రెంచ్ వాళ్ళతో వర్క్, వాళ్ళకి ఇలాంటి సెంటిమెంట్స్ మూఢనమ్మకాలు లేవంటారా? కేవలం మన దగ్గర, అందులో తెలుగు వాళ్ళ దగ్గరే ఉన్నాయంటారా? అంటే పిచ్చి లేదండి, మూఢనమ్మకాలు ఉన్నాయి కానీ ఈ ఉన్మాదం లేదు. జ్యోతిష్యుడు మీ దగ్గర 5,000 తీసుకుంటున్నప్పుడు మీకు లేని బాధ, డాక్టర్కి 500 ఫీజు ఇచ్చినప్పుడు మీకు బాధ కలుగుతుంది. ప్రాబ్లం మీలో ఉంది. జ్యోతిష్కి 5,000 ఎందుకు ఇచ్చా? డాక్టర్కి 500 అంటేనే నీకు చాలా చివుక్కుమంటుంది మనసు. ఆర్కిటెక్ట్ డబ్బులు ఇవ్వవు, వాస్తు ప్రకారం చేసుకోవటాన్ని 25,000 నుంచి 50,000 ఇస్తున్నావే, నీది తప్పు. బట్ దట్స్ టు ద సైడ్ అనుకోండి. ఇప్పుడు వ్యాపారం అన్నది వాస్తవం. ఇప్పుడు నాకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయండి. బెల్జియం ఉంది, నెదర్లాండ్స్ ఉంది, ఫ్రాన్స్ ఉంది. అక్కడ పబ్లిక్ హాస్పిటల్సే. పబ్లిక్ హాస్పిటల్స్ అంటే ప్రభుత్వం ఓన్ చేసే హాస్పిటల్స్, లేదు ఒక నాన్ ప్రాఫిట్ ట్రస్ట్ పెట్టే హాస్పిటల్స్. ఈ హాస్పిటల్స్లో ఎవరికి లాభం ఉంది? ఇప్పుడు అక్కడ డాక్టర్లకి జీతాలు ఇస్తున్నారు, ఆ డాక్టర్లతో పనిచేస్తున్నారు. వాళ్ళు టీకాలు కొనమని ఇండెంట్ పెడితేనే టీకాలు వస్తాయి హాస్పిటల్కి. ఆ టీకాలు తయారు చేసే వాళ్ళు టీకా తయారు చేసే జ్ఞానాన్ని కంపెనీలకు ఫ్రీగా ఇచ్చినప్పుడు లాభం ఏ లెవెల్లో ఉంటుంది? చాలా లో లెవెల్లో ఉంటుంది, లేదు ఉండదు కూడా. సో మీకు ఎవరి మీద కోపం? మీకు జబ్బు మీద కోపమా, మందు మీద కోపమా? కోపం జబ్బు మీద ఉండాలి కదా. ఇప్పుడు ప్రాణాలు పోతుంటే వాడికి, ఇప్పుడు నువ్వు టీకా ఎంత కొంటున్నావు? 1,000 రూపాయలకు కొంటున్నావు. 1,000 రూపాయల్లో వేసుకుందాం లాభం, 500 లాభం అనుకున్నాం. నీ ప్రాణం ముఖ్యమా, 500 ముఖ్యమా? సో ఫస్ట్ టీకా తీసుకుని బాగైనాక ఆ విషయం ఉద్యమిద్దాం. అంతేగాని నువ్వు ఇప్పుడు చెరువు మీద అలిగితే ఏమవుతుందో తెలుసు కదా మనకి. కాబట్టి తెలివిగా ఏం చేయాలో అది చేయాలి. అది చేయకపోవటం కారణంగా ఇట్లా జరుగుతున్నవన్నీ మనం బాబు గౌర్నేని గారు భారతదేశాన్ని వదిలి ఇంకో దేశానికి వెళ్తున్నారు, అందులో పర్టికులర్ గా ఆస్ట్రేలియాకు వచ్చారన్నప్పుడు ఇది ట్రూ వెరీ పర్సనల్ క్వశ్చన్. ఇది ఒక దేశద్రోహి వచ్చారు, జాగ్రత్తగా ఉండండి అనే మాటతో పాటుగా అసలు భారతదేశాన్ని ఎందుకు వదిలేసి వచ్చారు? అక్కడ ఏదో చేశారు కాబట్టి భారతదేశానికి మళ్ళీ రావట్లేదు. ఇలాంటి అనాలిసిస్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? దేశద్రోహం ఏంటండి, నా పైన ఉన్న ఈ బ్యాడ్జెస్ ఆఫ్ ఆనర్స్ ఏంటో చెప్తాను. ఇప్పుడు నేను ఎవరికో సమాధానం చెప్పమని మీరు అడుగుతున్నారు. నా సమవుజ్జి ఎవరైనా ఉంటే వాళ్ళతో నేను మాట్లాడుకోగలను. నా స్థాయిలో అయితే పనిచేసే అవకాశమే లేదు. నేను వీళ్ళకి సమాధానం ఎందుకు చెప్పాలి? నాకేంటి అవసరం? కాబట్టి అసలు వీళ్ళని పట్టించుకునే క్వశ్చన్ లేదు. కాకపోతే ఒక విషయం ఏంటంటే, దేశద్రోహం అన్నది చాలా పెద్ద మాట. దేశద్రోహం అన్నది ఒక నేరం. ఆ నేరం ఎక్కడ? పోలీస్ స్టేషన్లో, కోర్టులో కదా. నరేంద్ర దాబోల్కర్ గారిని ఆగస్టులో చంపితే అక్టోబర్ 7వ తారీఖు కల్లా నేను మళ్ళీ ఇండియాకి వచ్చాను లండన్ నుంచి. అక్కడ ఉద్యోగం మాని వచ్చి రోజు సాయంత్రం టీవీలో కనిపిస్తూ
ఏ టీవీ అంటే ఆ టీవీకి నా ఖర్చులతో నేను వెళ్ళి అక్కడితో ఆగకుండా నా టీవీ షో చేసి జ్ఞానాన్ని 29 ఎపిసోడ్స్లో మీరు ఆలోచన కూడా చేయలేనంత రీసెర్చ్తో కేవలం నేను ఒక్కడిని నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జ్ఞానము ధైర్యాన్ని వాడుకుని నేను నేర్చుకున్న ప్రెజెంటేషన్ స్కిల్స్ని వాడుకుని ఒక టాప్ వెరీ పాజిటివ్ ఇమేజ్ కలిగిన ఒక టీవీ షో చేశానండి నేను. అమెరికాకి రాయబారి అంటే అంబాసిడర్ అంటారు. అమెరికాకి రాయబారిగా ఉన్న ఒక దౌత్యవేత్తని నేను ఏ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ను ఆ ఆర్గనైజేషన్కి ఆయన రిప్రజెంటేటివ్గా పెట్టాను.